శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులుండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు బుధవారం చతుర్దశి. పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో వినండి. ఒకప్పుడు శ్రీకృష్ణుడు తన వాహనమైనటువంటి గరుత్మంతుని ఒకనాడు పిలిచి, యక్షరాజైనటువంటి కుబేరుని యొక్క ఉద్యానవనంలోకి సౌగంధికా కమలాలను సేకరించుకొని రమ్మని చెప్తాడు. ఆ పని మీద వెంటనే గరుడు బయలుదేరి వెళ్తాడు. కానీ అతనిలో అప్పుడు అహంకారం మెల్లమెల్లగా తలెత్తసాగింది. ఓహో! ఈ ముల్లోకాలలోనూ అసలు నాలాంటి బలశాలి, పరాక్రమవంతుడు, వాయువేగంతో ప్రయాణించేటటువంటి శక్తిమంతుడు అసలు ఎవరుంటారు? అనేటటువంటి అహంకార భావం తలపోస్తూ తన యొక్క విస్తృతమైనటువంటి రెక్కలను ఒక్కసారిగా విదిలించుకొని మహావేగంతో ప్రయాణించడం మొదలుపెట్టాడు. అలా గరుడుని యొక్క వేగదాటికి దిక్కులు సైతం పిక్కటిల్లాయి. ఒకంత కాలంలోనే గరుడు గంధమాదన పర్వతాన్ని చేరుకొని సౌగంధికా కమలాలను సేకరించేటటువంటి కార్యంలో నిమగ్నమై ఉంటాడు. గంధమాదన పర్వతం మీదనే రామభక్తాగ్రేసురుడైనటువంటి హనుమంతుడు కూడా శ్రీరామనామాన్ని అత్యంత భక్తితో జపిస్తూ అక్కడే నివసిస్తూ ఉంటాడు. దర్పంతో, అట్టహాసంతో సౌగంధికా పుష్పాలను కోస్తూ ఉన్నటువంటి గరుత్మంతుని చూసి హనుమంతుడు ఇలా అడుగుతాడు. ఓ పక్షిరాజా, నువ్వు ఎవరి కోసం ఈ పుష్పాలను సేకరిస్తున్నావు? ఈ ఉద్యానవన యజమాని అయినటువంటి కుబేరుని అనుమతి పొందకుండా పుష్పాలను కోయడం ధర్మ విరుద్ధం కదా? గర్వాంధకారంతో కన్ను మిన్ను కాననటువంటి గరుత్మంతుడు నిర్లక్ష్యంగా ఇలా పలుకుతాడు. నేను శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆదేశానుసారంగా ఈ సౌగంధిక పుష్పాలను సేకరించడానికి వచ్చాను. ఇందుకు ఎవ్వరి అనుమతి పొందనవసరం లేదు అని చెబుతాడు. గరుత్మంతుని సమాధానంతో ఆంజనేయుడికి అరికాలి మంట నెత్తికెక్కినట్లుగా అనిపిస్తుంది. ఒక్క ఉరుకుతో గరుడుని ఒడిసి పట్టుకొని తన చంక కింద ఇరికించుకుంటాడు. గరుడునికి ఊపిరి సలపడం కూడా కష్టమైపోయింది. అలా ఆంజనేయుడు వెంటనే ద్వారకకు బయలుదేరి వెళతాడు. అతని వాలకాన్ని చూసి బ్రహ్మాండం సైతం అదిరిపోతుంది. ద్వారకావాసులందరూ కూడా భీతి చెందుతూ ఉంటారు. హనుమంతుని వేగాన్ని అడ్డగించడానికై శ్రీకృష్ణుడి ఆయుధమైనటువంటి సుదర్శన చక్రం కూడా అతని పైకి వస్తుంది. ఇక అంతే, హనుమంతుడు ఆ సుదర్శన చక్రాన్ని కూడా ఒడిసి పట్టుకొని తన రెండవ చంకలో ఇరికించుకుంటాడు. హనుమంతుడి యొక్క ఆ క్రీడా విలాసం యావత్తూ కూడా మందహాసావదనంతో శ్రీకృష్ణుడు చూస్తూ ఉంటాడు. మాయాజాలంలో గొప్పగా ఆరితేరిన వారు కదా మన మాధవుడు. అతనే ఈ నాటకానికి కూడా సూత్రధారి. ఇక శ్రీకృష్ణుడు తన పట్టమహిషులతో హనుమంతుణ్ణి చూపిస్తూ ఇలా అంటాడు. ఇలా చూడండి, వాయునందనుడు ఎంతగానో కోపోద్రిక్తుడై వస్తున్నాడు. ఈ సమయంలో సీతా సమేతుడైనటువంటి శ్రీరామచంద్రుడు అతని సమక్షంలో కనుక రాకపోతే ఆ యొక్క ప్రచండ కోపోద్రేకంలో అతను మన ద్వారకను సైతం అవలీలగా పెకలించి ఇదిగో ఈ సముద్రంలో విసిరివేసినా కూడా మనం ఎవ్వరం కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి మీలో ఎవరైనా సరే సీత వేషం ధరించండి, నేను చటుక్కున రాముని వేషం ధరిస్తాను. ఇలా అంటూ శ్రీకృష్ణుడు శ్రీరాముడి రూపాన్ని క్షణంలోనే ధరిస్తాడు. కానీ శ్రీకృష్ణుని యొక్క పట్టమహిషులు ఎంతగా ప్రయత్నించినప్పటికీ సీతలాగా తమ రూపాలను మార్చుకోలేకపోతారు. ఇక చివరికి పట్టమహిషులందరూ కలిసి యోచించి రాధను తీసుకుని వస్తారు. వెంటనే రాధ సీతగా మారిపోతుంది. శ్రీకృష్ణుడి పట్టమహిషులకు సాధ్యం కానటువంటి పనిని చిటికెలో అతి సహజంగా చేసేసింది రాధ. సీతగా రూపుదాల్చినటువంటి రాధ రాముడిగా మారినటువంటి శ్రీకృష్ణుడి పక్కకు వెళ్ళి ఆసీనురాలవుతుంది. ఇక హనుమంతుడు కూడా అక్కడకు చేరుకుంటాడు. తన ముందు ఆసీనులై ఉన్నటువంటి శ్రీరాముణ్ణి, సీతామాతను చూసి చూడగానే పరమానంద భరితుడై వారిద్దరికీ కూడా సాష్టాంగ ప్రణామం చేస్తాడు హనుమంతుడు. అప్పుడు కూడా హనుమంతుడు తన సందిట్లో బిగించి ఉంచినటువంటి ఆ గరుడుణ్ణి, సుదర్శన చక్రాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. శ్రీరాముడి రూపంలోని మధుసూదనుడు హనుమంతుణ్ణి ఆశీర్వదిస్తూ, హనుమా, నీ సందిట్లో ఏదో ఉన్నట్లుగా కనిపిస్తుందే, అదేమిటి అని అడుగుతాడు. అందుకు హనుమంతుడు వినమ్రంగా ఇలా అంటాడు. స్వామి, అదా, అది మరేమీ కాదులేండి. నేను నిర్జనమైనటువంటి ప్రాంతంలో కూర్చొని రామనామ జపం చేసుకుంటూ ఉన్నాను. అప్పుడు అల్పమైనటువంటి ఒక పక్షి నాకు విఘ్నం కలిగించినందున దానిని ఒడిసి పట్టుకున్నాను. ఇదిలా ఉండగా ఒక చిన్న చక్రం ఒకటి నా దారికి అడ్డుపడి
నన్ను గాయపరచడానికి ప్రయత్నించింది. దానిని కూడా అదే విధంగా రెండో చంకలో ఇరికించుకున్నాను స్వామి. తమకు పుష్పాలు కనుక అవసరమైతే నాకు ఆజ్ఞ ఇవ్వరాదా? ఈ అల్పపక్షికి అతి బల పరాక్రమశాలి అయినటువంటి ఆ కుబేరుడి ఉద్యానవనం నుండి పుష్పాలు కోసుకుని వచ్చేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయా ఏమిటి? అని అంటాడు. ఆ మాటలను విన్నటువంటి పరంధాముడు, హనుమా, పాపం వారిద్దరిని ముందు విడిచిపెట్టవయ్యా. నువ్వు చేసినటువంటి ఈ పనికి నాకెంతో ఆనందంగా ఉన్నది. నువ్విక నీ ఏకాంత ప్రదేశానికి వెళ్ళి నీ జపతపాలను కొనసాగించుకోవచ్చు అని అంటాడు. శ్రీరాముని ఆజ్ఞ మేరకు హనుమంతుడు గరుడ, సుదర్శనాలను విడుదల చేస్తాడు. ఆ తరువాత జయ జయ రామ్ సీతారాం అంటూ పాడుకుంటూ గంధమాదన పర్వతాలకు వెళ్ళిపోతాడు. గతంలో తన వేగం గురించి గరుత్మంతుడు, తన ప్రాభవాన్ని గురించి సుదర్శన చక్రము, తమ అందచందాల గురించి శ్రీకృష్ణుడి పట్టమహిషులు ఎంతో గర్విస్తూ ఉండేవారు. ఆ సంఘటనతో శ్రీకృష్ణ భగవానుడు వారందరి గర్వాన్ని కూడా ఒక్క దెబ్బతో రూపుమాపాడు. ఇప్పుడు మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం. శ్రీరంగనాథుడు నెలకొని ఉన్నటువంటి శ్రీరంగంలో అక్కడ జరుగుతూ ఉన్నటువంటి ఉత్సవాన్ని పురస్కరించుకొని చుట్టుపక్కల నుండి ప్రజలందరూ కూడా తండోపతండాలుగా ఆ వేడుకలను తిలకించడానికై వస్తూ ఉంటారు. ఆనాడు స్వామివారికి అత్యంత ప్రధానమైనటువంటి గరుడ వాహన సేవ. శ్రీరంగనాథ స్వామివారి గరుడ వాహనం మీద ఆసీనుడై ఉండి ఊరేగింపుగా వస్తూ ఉన్నటువంటి ఆ అద్భుత దృశ్యాన్ని కన్నుల పండువగా తిలకిస్తూ భక్తులందరూ కూడా బారులు తీరి నిలబడి ఉంటారు. వేంచేస్తూ ఉన్నటువంటి మార్గం అంతా కూడా స్వామివారికి కర్పూర తాంబూలాలు, టెంకాయలు, పండ్లను సభక్తికంగా సమర్పిస్తూ భక్తులందరూ కూడా మానసికంగా తమను భగవంతుని యొక్క పాద పద్మాలకు సమర్పించుకుంటూ ఉంటారు. అదే సమయంలో ఆ యొక్క పవిత్ర వాతావరణానికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి దృశ్యం ఒకటి భక్తులకు అక్కడ కనిపిస్తుంది. కండలు తీరినటువంటి బాహువులు, దృఢకాయుడు అయినటువంటి ఒక అందమైన యువకుడు అక్కడ గుమికూడి ఉన్నటువంటి అందరి దృష్టిని కూడా ఆకర్షిస్తూ ఉంటాడు. అతను తన కుడి చేత ఒక పెద్ద గొడుగును పట్టుకుని ఉంటాడు. ఆ గొడుగును తన కోసం కాకుండా తన పక్కనే ఉన్నటువంటి ఒక అందమైనటువంటి ఒక యువతి ముఖంపై ఎండ పడకుండా ఆమె తలపై పట్టుకుని ఉంటాడు. తన ఎడమ చేతిలోని విసనకర్రతో ఆమెకు మెల్లగా వీస్తూ ఉంటాడు. ఆ యువకుడి వాలకాన్ని బట్టి అతనిని చూస్తే అందరికీ కూడా బాహ్య ప్రపంచపు స్ఫురణే ఉన్నట్లుగా తోచడం లేదు. అతని దృష్టి, మనస్సు ఏకంగా ఆ యువతిపైనే కేంద్రీకృతమై ఉంటుంది. చుట్టుపక్కల గుమికూడి ఉన్నటువంటి ఆ జనం ఆ విచిత్రమైనటువంటి ప్రవర్తనను చూసి ఏమనుకుంటున్నారో అనేటటువంటి భావనే అతనిలో అసలు బొత్తిగా లేనట్లుగా కనిపిస్తుంది. ఆ యువతిని, ఆ యువకుణ్ణి ఆ స్థితిలో చూసిన వారందరూ కూడా ఎగతాళిగా మాట్లాడుకుంటూ ఉంటారు. తామరలోని మకరందాన్ని గ్రోలడంలో నిమగ్నమై ఉన్నటువంటి తేనెటీగ ప్రపంచాన్నే మరిచిపోయినట్లుగా ఆ యువకుడు ఆమె అందాన్ని తన కళ్ళతో ఆస్వాదిస్తూ ప్రపంచాన్ని సైతం మరిచిపోయినటువంటి స్థితిలో ఉండిపోతాడు. నిజానికి ఆ ఉత్సవాన్ని తిలకించవలసినటువంటి అతను దానిలో కించిత్తు కూడా మనస్సు నిలపకుండా ఆ యువతి అందచందాలపైనే మనసును లగ్నం చేసినటువంటి ఆ యువకునిపై తన యొక్క అవ్యాజ కరుణను ప్రసరింప చేయాలి అని చెప్పి పరమ కారుణ్యమూర్తి అయినటువంటి రంగనాథ స్వామి వారు సంకల్పించుకున్నాడో ఏమో అన్నట్లుగా కావేరీ నదిలో స్నానం ముగించుకొని తన శిష్యుడైనటువంటి దాశరథి భుజాల మీద చేతులు మోపి రామానుజుల వారు తన ఆశ్రమం కేసి నెమ్మదిగా నడుచుకుంటూ వెళుతూ ఉంటారు. కరుణా సముద్రుడైనటువంటి ఆయన దృష్టిలో ఈ విచిత్రమైనటువంటి దృశ్యం కనిపిస్తుంది. కాసేపు అలాగే నిలబడిపోయి ఉంటాడు. ఆ తరువాత తన శిష్యులలో ఒకరిని పిలిచి, నాయనా, నువ్వు వెళ్ళి ఆ యొక్క అవమాన భయాలు వీడి అక్కడ నిలబడి ఉన్నటువంటి ఆ యువకుణ్ణి నా వద్దకు తీసుకొనిరా అని అంటాడు. పరుగున ఆ శిష్యుడు వెళ్ళి ఆ యువకుణ్ణి పలుమార్లుగా పిలుస్తాడు. ఆ తరువాత ఆ యువకుడు తేరుకొని శిష్యుని వైపు తిరుగుతాడు. గాఢ నిద్ర నుండి హఠాత్తుగా మేలుకున్నటువంటి వ్యక్తిలాగా దిగ్భ్రమతతో, అయ్యా, పిలిచారా? ఏదైనా కానీ సహాయం కావాలా ఏమిటి అని వినయంగా అడుగుతాడు. అందుకు ఆ శిష్యుడు తల అడ్డంగా ఊపి, అదిగో అక్కడ నిలబడి ఉన్నటువంటి యతిరాజు నీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు అని అంటాడు. అందగత్తె అయినటువంటి తన ప్రియురాలను విడిచి వెళ్ళడానికి ఆ యువకునికి మనసు అంగీకరించకపోయినా వాడిపోయినటువంటి ముఖంతో ఆమె వద్ద సెలవు తీసుకొని ఆ శిష్యుణ్ణి వెంబడిస్తాడు. శ్రీ రామానుజుల వద్దకు వెళ్ళగానే ఆ యువకుడు ఆయన పాదాలకు సాష్టాంగ నమస్కారం చేస్తాడు. అప్పుడు ఆ యతిరాజు ఇలా అంటాడు, నాయనా,
ఆ యువతి పట్ల నీకింత మోహం జనించడానికి ఆమెలో అంతటి ఆకర్షణ ఏముంది? నీ చుట్టూ ఉన్నటువంటి జనం నిన్ను పరిహసించేలాగా నువ్వు నడుచుకుంటున్నావెందుకు? అని అంటాడు. అందుకు ఆ యువకుడు ఇలా చెబుతాడు. యతివర్యా, ఈ ప్రపంచంలో ఆకర్షణీయమైనవి ఎన్నో ఉన్నాయి. కానీ ఆ యువతి యొక్క అందమైనటువంటి, ప్రకాశవంతమైనటువంటి పెద్ద కళ్ళు నన్ను ఆమె వైపుగా ప్రగాఢంగా ఆకర్షించేలా చేశాయి. ఆమె ముఖార విందాన్ని చూసినటువంటి మరుక్షణం ఆ అందమైనటువంటి కళ్ళు నా మనసును అమాంతంగా ఆమె వైపుకు లాగివేస్తున్నాయి. ఎంత ప్రయత్నించినా కూడా నా దృష్టిని ఆమె నుండి తిప్పుకోలేకపోతున్నాను. అసలు నిజంగా పిచ్చివాడినే అయిపోతున్నట్లుగా అయిపోయింది నా మనసంతా కూడా ఆ క్షణంలో అని చెబుతాడు. అందుకు శ్రీరామానుజుడు ఇలా అంటాడు. నువ్వు వివాహం చేసుకున్నటువంటి భార్య ఆమెనా అని అడుగుతాడు. యువకుడు కాదండి, ఆమె నా భార్య కాదు. కానీ ఈమెను తప్ప నా మనసు మరెవ్వరినీ కూడా వాంఛించడం లేదు అని చెబుతాడు. అందుకు రామానుజుల వారు నాయనా నీ పేరేమిటి అని అడగగా ఆ యువకుడు ధనుర్దాసుడు అని చెబుతాడు. అలాగే నేను నిశుల నగరవాసిని, మల్లయుద్ధ వీరుణ్ణి. ఇప్పుడు చూసినటువంటి ఆ అందమైనటువంటి యువతి పేరు హేరంబ అని చెప్పగా రామానుజుల వారు ధనుర్దాస, నీ ప్రియురాలైనటువంటి హేరంబ అందమైనటువంటి కన్నుల కంటే కూడా ఎన్నో రెట్లు అందమైనటువంటి కన్నులను నేను చూపించేటటువంటి పక్షంలో నువ్వు ఆమెను వదిలిపెట్టేందుకు వెనుకాడవు కదా అని అడుగుతాడు. అందుకు ధనుర్దాసు స్వామి, మీరు చూపబోయేటటువంటి నేత్రద్వయం నా ప్రేయసి అందమైనటువంటి కళ్ళ కంటే కూడా ఆకర్షణీయంగా ఉండేటటువంటి పక్షంలో నా ప్రేయసిని వదిలివేసి ఆ యొక్క నేత్రద్వయానికి నన్ను నేను అర్పించుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నాను అని అంటాడు. అందుకు రామానుజుల వారు అలా అయితే ఈ సాయంత్రం నన్ను కలుసుకో అని చెప్తాడు. ఆ విధంగా రామానుజుల వారు తిరిగి తన యొక్క ఆశ్రమం వైపు నడవసాగారు. అనుకున్నట్లుగానే ఆనాటి సాయంత్రం ధనుర్దాసు రామానుజుల వారిని కలుసుకుంటాడు. వెంటనే అతన్ని వెంటబెట్టుకొని రామానుజుల వారు రంగనాథ స్వామి వారి యొక్క ఆలయానికి బయలుదేరతాడు. రంగనాథుడి సన్నిధిలో ఇద్దరూ కూడా నిలబడి ఉంటారు. అప్పుడు రామానుజుల వారి కృపాకటాక్షంతో కర్పూర దీపారాధన వెలుగులలో పద్మపత్ర విశాలాక్షుడైనటువంటి రంగనాథుడి దివ్యదర్శన భాగ్యం ధనుర్దాసుకు కలుగుతుంది. ఆ యొక్క దివ్యానంద పారవస్యంలో తన్మయుడైపోతాడు ధనుర్దాసుడు. అమృతాన్ని చవిచూసినవాడు చక్కెరకై అర్రలు చాపినట్లుగా ధనుర్దాసుకు హేరంబ మీదున్నటువంటి మోహమంతా కూడా క్షణంలోనే కరిగిపోతుంది. భగవంతుని యొక్క దర్శనం పొందిన తరువాత ధనుర్దాసు రామానుజుల వారి యొక్క పాదపద్మాలను గట్టిగా పట్టుకొని వినయంగా ఇలా అంటాడు. స్వామి, తమ యొక్క కృపాకటాక్షంతో నాకు భగవంతుని యొక్క సాక్షాత్కారం కలిగింది. నా అజ్ఞానం కూడా పటాపంచలైపోయింది. ఇంతకాలం సముద్రాన్ని మరచి నా యొక్క చిన్న బావియే ప్రపంచమని చెప్పి ఆ భ్రమలో ఉండిపోయి దానిలోనే నేను జీవించడం ప్రారంభించాను. సూర్యుణ్ణి మరిచిపోయి రాత్రిళ్ళు గుడ్లగూబ మినుగురు పురుగును చూసి ఎంతో ప్రకాశవంతమైనదని చెప్పి భ్రమించినట్లుగా నేను కాలాన్ని కూడా గడిపివేస్తూ వస్తున్నాను. నాకు జ్ఞాన నేత్రాలు ప్రసాదించినటువంటి మీ పాదపద్మాల వద్దనే నేను కాలం గడపాలి అని అనుకుంటున్నాను. అందుకు మీరు నన్ను అనుగ్రహించండి అని అంటాడు. అందుక రామానుజుల వారు ధనుర్దాసుణ్ణి ఆనందంతో గాఢలింగనం చేసుకుంటాడు. హేరంబ దాసీ కులంలో జన్మించింది. అయినా ఆమె ధనుర్దాసుణ్ణి తాను పరిణయమాడినటువంటి భర్తలాగానే భావిస్తూ సేవిస్తూ ఉండేది. తన భర్తకు భగవద్దర్శనం కలిగిందన్నటువంటి సంగతి ఆమెకు పరమానందాన్ని కలిగిస్తుంది. రామానుజుల వారి కృపాకటాక్షంతో హేరంబ కూడా ఇంద్రియ భోగదృష్టను త్యజించి ఆయన పాదాలను ఆశ్రయించింది. ఆ రీతిగా దివ్య దంపతులు ఇద్దరూ కూడా కామక్రోధాది అరిషడ్వర్గాలను జయించి భక్తాగ్రణ్యులయ్యారు. తన యొక్క జన్మస్థలమైనటువంటి నిశుల నగరాన్ని వదిలిపెట్టి శ్రీరంగంలో గురుదేవుల యొక్క సాన్నిధ్యంలోనే ఆ దంపతులు కాలం గడపసాగారు. వారి యొక్క గురుభక్తి, సత్ప్రవర్తన, త్యాగ వైరాగ్యాలు, ప్రేమ, నిరహంకార మొదలైనటువంటి సద్గుణాలను చూసి జనమందరూ కూడా వారి పట్ల భక్తి గౌరవాలతో మెలగసాగారు. ఇక రామానుజుల వారు ప్రతి ఉదయము స్నానార్థం కోసం కావేరి నదికి వెళ్ళేవారు. అలా వెళ్ళేటప్పుడు తనకు ప్రాణసముడైనటువంటి ఆ బ్రాహ్మణ శిక్షుడు దాశరథి భుజాల మీద చేతులు మోపి నడిచి వెళ్ళేవాడు. స్నానానంతరం తిరిగి వచ్చేటప్పుడు ధనుర్దాసుని భుజం మీద చేతులు వేసుకునేవారు. ధనుర్దాసుడు నిమ్న కులానికి చెందినవాడవడం వలన
యతిరాజు బ్రాహ్మణ శిక్షులకు ఈ చర్య చాలా అసంతృప్తిని కలిగించేది. వారిలో కొందరు తమ గురుదేవుని యొక్క వైఖరి బాగా మితిమీరిపోయినటువంటి ఒక మూఢత్వంలో కూడిపోయిందని చెప్పి బహిరంగంగానే వాళ్ళు చెప్పకనే చెప్పసాగారు. అలా ఉండగా ఒకనాడు ధనుర్దాసు హేరంబల యొక్క దైవీ సంపత్తును అందరికీ కూడా తెలియపరచాలని చెప్పి రామానుజుల వారు సంకల్పించుకుంటారు. ఒకనాటి రాత్రి ఆశ్రమంలో అందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నప్పుడు రామానుజుల వారు శిష్యుల యొక్క దోవతల నుండి కౌపీనానికి సరిపడినటువంటి వస్త్రాన్ని చింపి తీసుకుని వస్తాడు. మర్నాడు ఉదయాన్నే మేలుకున్నటువంటి శిష్యులు తమ దోవతలు చింపివేయబడి ఉండడం చూస్తారు. తక్షణమే కోపోద్రేకాలతో పరస్పరం బిగ్గరగా దుర్భాషలాడుతూ ఉంటారు. ఎంతటికీ కూడా ఆ కలహం ఆగకపోవడంతో ఆఖరికి స్వయంగా రామానుజుల వారే జోక్యం చేసుకొని వారిని శాంతపరుస్తారు. ఆ రోజు రాత్రి రామానుజుల వారు శిష్యులను చేరబిలిచి వారితో ఇలా చెబుతాడు. చూడండి, కాసేపట్లో ధనుర్దాసు నా వద్దకు వచ్చి చాలాసేపు ఇక్కడే నాతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ సమయంలో మీరు అతని ఇంట్లో ప్రవేశించి నిద్రిస్తూ ఉన్నటువంటి అతని భార్య వంటిపై ఉన్నటువంటి ఆభరణాలన్నిటినీ కూడా జాగ్రత్తగా ఆమెకు తెలియకుండా అపహరించుకొని రండి అని చెబుతాడు. అలాగే ఆ దంపతులు ఈ సంఘటన పట్ల ఏ విధంగా స్పందిస్తారో మనందరం కూడా తెలుసుకుందామని చెబుతాడు. ఆ విధంగా రామానుజుల వారు చెప్పినట్లుగానే శిష్యులు ఆ రాత్రి ధనుర్దాసుని ఇంట్లోకి రహస్యంగా ప్రవేశిస్తారు. తన భర్త రాకకు ఎదురు చూస్తూ తలుపులు తెరిచేటటువంటి హేరంబ అలాగే పడుకొని నిద్రిస్తుంది. అదే అదనుగా భావించి శిష్యులు ఆమె అలంకరించుకున్నటువంటి ఆభరణాలను ఒక్కొక్కటిగా ఒలుచుకుంటూ ఉంటారు. హేరంబ వారి చర్యను యావత్తూ కూడా నిద్రిస్తున్నట్లుగా నటిస్తూ వారు చేసేదంతా కూడా గమనిస్తూ ఉంటుంది. తను మరలా ఎక్కడ కదిలితే వారందరూ కూడా వెళ్ళిపోతారో ఏమోనని చెప్పి కదలకుండా గాఢ నిద్రలో ఉన్నట్లుగా నటిస్తూ ఉంటుంది. ఒకవైపు ఉన్నటువంటి ఆభరణాలన్నిటినీ కూడా ఒలుచుకున్న తర్వాత మరొక వైపు ఉన్నటువంటి ఆభరణాలను కూడా ఒలుచుకునేందుకు వీలుగా ఆమె నిద్రలోనే సహజంగా ఒదిగినట్లుగా మరో పక్కకు తిరిగి పడుకుంటుంది. కానీ మన శిష్యులు ఆమె మేల్కొనలేదు అని చెప్పి భావించి భయంతో దొరికినటువంటి ఆభరణాలతో సహా అక్కడ నుండి వెళ్ళిపోతారు. శిష్యులు తిన్నగా రామానుజుల వారి వద్దకు వెళ్ళి జరిగిందంతా కూడా పూసగుచ్చినట్లుగా చెబుతారు. ఆ తరువాత రామానుజుల వారు ధనుర్దాసుని పిలిచి, నాయనా, ఇప్పటికే చాలా పొద్దుపోయింది, ఇక ఇంటికి బయలుదేరి వెళ్ళు అని అంటాడు. చిత్తం అంటూ గురువుకు పాదాభివందనం చేసి ధనుర్దాసు ఇంటికి బయలుదేరి వెళతాడు. అప్పుడు రామానుజుల వారు శిష్యులను పిలిచి ఇలా అంటాడు. ఇప్పుడు మీరు ధనుర్దాసునికి తెలియకుండా అతన్ని వెంబడించి ఆ దంపతుల మధ్య జరిగేటటువంటి సంవాదాన్ని గమనించండి. ఆ తరువాత వారు ఏం మాట్లాడుకున్నారు అనే విషయం గురించి నాకు తెలియజేయండి అని చెబుతాడు. వెంటనే ఆ శిష్యులు ధనుర్దాసుని వెంబడించి వారి ఇంటికి బయలుదేరి వెళతారు. ఇంట్లో ప్రవేశించినటువంటి ధనుర్దాసుడు తన భార్య ఒకవైపు మాత్రమే ఆభరణాలు ధరించి ఉండడం చూసి, ఇదేం చోద్యం, ఒకవైపు మాత్రమే నగలు ధరించావేమిటి, తక్కినటువంటి ఆభరణాలు ఏమైనాయి అని భార్యను అడుగుతాడు. అందుకు హేరంబ ఈ విధంగా వివరిస్తుంది. ప్రాణనాథా, ఏమని చెప్పమంటావు, నిజంగానే ఆ బ్రాహ్మణ శిష్యులు నిరుపేదలై ఉండాలి, ఇంట్లో నానా కష్టాలు పడుతూ ఉండాలి. అలా కాకుంటే వారెందుకు దొంగలుగా మారుతారు చెప్పండి. అప్పటికి నేను మీ రాకకై ఎదురు చూస్తూ భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ పడుకొని ఉన్నాను. నేను గాఢ నిద్రలో ఉన్నానో ఏమోననుకొని ఆ శిష్యులు నా శరీరంలో ఒక వైపున ఉన్నటువంటి నగలను అన్నిటినీ కూడా ఒలుచుకున్నారు. రెండవ వైపు నగలను సైతం వారు తీసుకోవడానికి అనువుగా నేను మరొక పక్కకు తిరిగి పడుకున్నాను. కానీ నా దురదృష్టం, నేను మేల్కొన్నానో ఏమోనని చెప్పి భావించుకొని వారు భయపడిపోయి పారిపోయారు. తన భార్య మాటలను విన్నటువంటి ధనుర్దాస్కు బాధ కలుగుతుంది. అతను భార్యతో ఇలా అంటాడు. నువ్వు అటువైపు తిరిగి పడుకోవడం ఎంత పొరపాటో తెలుసా? నేను అన్నటువంటి అహంభావం నిన్ను పూర్తిగా వదల్లేదు. ఇవన్నీ నా ఆభరణాలు, నేను వీటిని వారికి ఇస్తున్నాను అనేటటువంటి భావన నీలో ఉంది. అందుచేతనే బంధానికి హేతువుగా ఉన్నటువంటి ఈ ఆభరణాలను నీవు కోల్పోవడానికి ఏర్పడినటువంటి అనువైనటువంటి తరుణాన్ని నీవు కోల్పోయావు ప్రేయసి. నీ భారాన్నంతా కూడా ఆ రంగనాథునికి అప్పచెప్పి నీవు అలాగే పడుకొని కనుక ఉంటే నువ్వు గాఢ నిద్రలో ఉన్నావు అని చెప్పి భావించి వారు ఆ నగలను కూడా తీసుకుని వెళ్ళేవారు కదా. ప్రస్తుత ఈ సంఘటన మనం ఇంకా
నేను అనేటటువంటి అహంకారాన్ని సంపూర్ణంగా త్యజించలేదని చెప్పి మనకు తెలియజేస్తుంది. హేరంబకు తన పొరపాటు అర్థమవుతుంది. కంట తడిబెట్టుకొని భర్త పాదాలను పట్టుకొని, ప్రాణనాథా, దయతో నేను చేసినటువంటి తప్పును మన్నించండి. నేను నాది అనేటటువంటి భ్రాంతి నన్ను విడిచిపోయే విధంగా నన్ను ఆశీర్వదించండి అని చెప్పి వేడుకుంటుంది. అక్కడ జరుగుతున్నటువంటి ఆ దృశ్యం అంతా కూడా బయట కిటికీ గుండా తిలకిస్తున్నటువంటి ఆ రామానుజుల వారి యొక్క శిష్యులు అందరూ కూడా సంభ్రమాశ్చర్యాలతో తిలకిస్తూ ఉంటారు. వారికి మతిపోయినంత పనవుతుంది. తిన్నగా వెళ్ళి యతిరాజుకు జరిగిందంతా కూడా చెబుతారు. అప్పుడు రామానుజుల వారు వారు చెప్పిందంతా కూడా విని మౌనాన్ని పాటిస్తారు. మర్నాడు ఎప్పటి మాదిరిగానే రామానుజుల వారి చుట్టూ కూడా బ్రాహ్మణ శిష్యులందరూ కూడా ఆసీనులై ఉంటారు. అప్పుడు రామానుజుల వారు వారందరినీ కూడా ఒక్కసారిగా తేరిపారా చూసి ఇలా చెప్పసాగాడు. నాయనలారా, మీరందరూ కూడా శాస్త్రాధ్యయనం చక్కగానే చేసి ఉన్నారు. కానీ మీలో నేను బ్రాహ్మణుడను అనేటటువంటి అహంతత్వానికి అనువు కాని రీతిలో నిలిచి ఉంటుంది. నిజానికి బ్రాహ్మణుడెవరో మీ మీ ప్రవర్తనల ద్వారా గ్రహించినటువంటి తరువాత ఇప్పుడు స్వయంగా మీరే చెప్పండి. నిన్నటి ఉదయం మీ దోవతలలో కొంచెం భాగం చింపినందుకు మీరు ఎలా ప్రవర్తించారు? ఎంతో విలువైనటువంటి తమ ఆభరణాలు కోల్పోయినప్పుడు ధనుర్దాసు, హేరంబలు ఏ విధంగా ప్రవర్తించారు? వారు ప్రవర్తించినటువంటి తీరు ఆదర్శప్రాయమా? లేక మీరు నడుచుకున్నటువంటి తీరు ఆదర్శప్రాయమా? ఎవరిని బ్రాహ్మణుడిగా, భక్తుడిగా పరిగణించాలి అని చెప్పగా బ్రాహ్మణ శిష్యులందరూ కూడా అవమానంతో, లజ్జతో అవనత మనస్కులై ఉన్నారు. రామానుజుల వారు తిరిగి ఈ విధంగా కొనసాగించారు. ఒకడు కేవలం జన్మతః మాత్రం బ్రాహ్మణుడు కాలేడు. అతని యొక్క చింతనా సరళి, జీవన సరళిని బట్టే, అతని యొక్క గుణాలను బట్టే ఉత్తముడిగానో లేదంటే నిమ్న కులం వాడిగానో నిర్ణయించుకోవాలి. ఇప్పటికైనా బ్రాహ్మణులమనేటటువంటి అహాన్ని వీడిపోయి సద్గుణ సంపన్నులుగా జీవించండి. ఈ అహంకారం ఉంది చూడండి, ఈ అహంకారం కంటే కూడా గొప్ప విరోధి భక్తునికి ఇక వేరొకటి ఏదీ ఉండదు. మిమ్మల్ని దుర్మార్గం నుండి సన్మార్గానికి తీసుకొని వెళ్ళేవారిని ఎవరినైనా సరే మీ మిత్రులుగానే మీరు స్వీకరించాలి. ఈ విషయాన్ని మీరు సదా గుర్తుంచుకోవాలి అని చెప్పగా రామానుజుల వారు చెప్పినటువంటి మాటలను విని అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ శిష్యులందరూ కూడా తలదించుకొని ఆయన పాదాలపై పడి మమ్మలను క్షమించమని చెప్పి వేడుకుంటారు. ఆ తరువాత నుండి ధనుర్దాసును కూడా వారిలో ఒకరిగా భావించి ఎప్పుడూ కూడా సంతోషంగా ధనుర్దాసుతో కలిసి రామానుజుల వారి యొక్క సేవను, భగవంతుని యొక్క సేవను కొనసాగిస్తూ చివరకు రంగనాథునిలో ఐక్యమైపోయారు. ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.